పులి కడియం బాటసారి కథ. ఒకరోజు ఒక బాటసారి అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి ఒక పులి కనిపించింది. ఆ పులి ఒక ఇనుప కడియంలో బంధించబడి ఉంది. పులి చాలా దయగా ఇలా అంది, బాటసారిగారూ, దయచేసి నన్ను ఈ కడియం నుంచి బయటకు విడిపించండి. నేను మీకు ఏమీ చెయ్యను. బాటసారి కొంచెం భయపడ్డాడు, కాని పులి మాటలు నమ్మి కడియం తలుపు తెరిచాడు. పులి బయటకు వచ్చి వెంటనే అంది, ఇప్పుడే నాకు చాలా ఆకలి ఉంది, నేను నిన్ను తింటాను. బాటసారి ఆశ్చర్యపోయి అన్నాడు, నేను నిన్ను కాపాడాను, నన్నే తింటానంటావా? ఇది న్యాయం కాదు. పులి అంది, అడవిలో ఇలానే జరుగుతుంది. అప్పుడు బాటసారి చెప్పాడు, సరే, మనం ముగ్గురినీ అడిగి న్యాయమేమిటో తెలుసుకుందాం. మొదట వాళ్ళు ఒక చెట్టుని అడిగారు. చెట్టు చెప్పింది, నా నీడలో కూర్చుంటారు, నా కొమ్మలు కోస్తారు, కాబట్టి పులి చెప్పిందే సరి. తరువాత వాళ్ళు ఒక ఎద్దుని అడిగారు. ఎద్దు చెప్పింది, నేను పనిచేసినప్పుడు మనుషులు ఉపయోగిస్తారు, వృద్ధుడినయ్యాక వదిలేస్తారు, కాబట్టి పులి తినడం తప్పుకాదు. బాటసారి చాలా బాధపడ్డాడు. అప్పుడే అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది. నక్క అన్నది, ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడంలేదు. పులి ఎలా కడియంలో ఉంది? చూపించండి. పులి మళ్లీ కడియంలోకి వెళ్లి చూపించింది. అప్పుడే నక్క వెంటనే తలుపు మూసేసింది. నక్క నవ్వుతూ చెప్పింది, ఇప్పుడు బాటసారిగారు సురక్షితంగా వెళ్ళొచ్చు. బాటసారి నక్కకు ధన్యవాదాలు చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. నీతి: చెడ్డవారిని అంధంగా నమ్మకూడదు. తెలివి ఉంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.